ద లాట్ ఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే స్టే ఆర్డర్ అంటే ఏంటి, అసలు స్టే ఆర్డర్ అనేది ఏ కేసుల్లో ఉంటుంది, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పదలుచుకున్నాను. స్టే ఆర్డర్ అనేది ప్రతి కేసులోనూ సివిల్, క్రిమినల్ రెండు కేసుల్లోనూ స్టే ఆర్డర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కేసులు వచ్చేదానికి ఏమైనా మున్సిపాలిటీలు కానీ ఏమైనా గవర్నమెంట్లో సైట్లలో కానీ ఏమైనా అక్రమంగా లేబర్ కానీ ఎవరన్నా ఇల్లీగల్గా స్థలాలు పొలాలు ఆక్రమించుకుని ఇళ్ళు కట్టుకుని ఇళ్ళ నివాసాల్లో ఉంటున్నప్పుడు ఆ జిహెచ్ఎంసి వాళ్ళు కోర్టును ఆశ్రయించి, లేదంటేనో వాళ్ళ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఫోర్స్గా మీరు ఎటువంటి డాక్యుమెంటేషన్ ఏమి లేకుండా అక్రమంగా గవర్నమెంట్ స్థలాల్లో ఉంటున్నప్పుడు వారు మీకు చెప్పపెట్టుకోకుండా వచ్చి దౌర్జన్యంగా మీ ఇళ్లను కూలగొడుతున్నప్పుడు అటువంటి సందర్భాల్లో మీరు కోర్టులో సివిల్ దావాగా స్టే ఆర్డర్ అనేది ఫైల్ చేసుకుంటాం. స్టే అంటే ఏంటంటే, ముందు స్టే అంటే అర్థం ఏంటంటే నిలుపుదల చేయటం. ఏనా కానీ ఒక చట్టం ఉల్లంఘించి లేదంటే ఒకళ్ళకి ఇబ్బంది కలుగుతా, ఎవరికైనా కానీ ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఎవరికైనా కానీ అక్రమంగా వారి స్థలాల్లో వారి వీటిల్లో అక్రమంగా వీటిలోకి ఎవరైనా వచ్చి అక్రమంగా ఆక్రమించుకుంటున్నప్పుడు సడన్గా ఆ ప్రొసీడింగ్స్ని ఆపేయమని చెప్పేసి మనం కోర్టులో ఫైల్ చేసుకునేదాన్ని స్టే ఆర్డర్ అంటాము. ఈ స్టే ఆర్డర్ అనేది సివిల్ కేసులో, క్రిమినల్ కేసులో రెండు కేసుల్లోనూ ఉంటుంది. సివిల్ కేసుల్లో అయితే దావాల్లో సైట్లోకి అక్రమంగా వెళ్ళినప్పుడు వాటిని ఆపమని చెప్పేసి మనం కోర్టులో ఫైల్ చేసుకునే పిటిషన్ స్టే ఆర్డర్ అంటాము. ఈ స్టే ఆర్డర్ అనేది ఇచ్చిన తర్వాత దానికి ఇంత కాలపరిమితి అనేది ఉండదు. ఆ యొక్క కాలపరిమితి అనేది జడ్జి గారి యొక్క డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. జడ్జి గారి ఇష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి సివిల్ కేసుల్లో ఈ విధంగా స్టే ఆర్డర్ అనేది ఉంటుంది. ఇకపోతే ఫ్రెండ్స్, క్రిమినల్ కేసుల్లో కూడా స్టే ఆర్డర్ అనేది ఉంటుంది. క్రిమినల్ కేసులో స్టే ఆర్డర్ అనేది ఎప్పుడు ఉంటుందంటే, ఎవరినైనా సరే అక్రమంగా కేసులో ఇరికించినప్పుడు, లేదంటే ఇల్లీగల్గా ఎవరో ఒకరిని కేసులో అక్రమంగా ఇరికించినప్పుడు, అక్రమంగా ఎఫ్ఐఆర్లో కేసులో పెట్టినప్పుడు, ఆ కేసులో నేను లేను, ఆ కేసులో నాకు సంబంధం లేదని చెప్పేసి ఎవరైతే అక్రమంగా కేసులో క్రిమినల్ కేసులు ఇరికించబడతారో వారు హైకోర్టుకి వెళ్ళి స్టే పిటిషన్ వేసుకుంటారు. ఆ హైకోర్టులో స్టే పిటిషన్ వేసుకున్నప్పుడు హైకోర్టు ఆ ప్రతి డాక్యుమెంట్లు, కేసు, సీడీ, రికార్డు మొత్తం అంతా పరిశీలించి, ఆ కేసు యొక్క పూర్వపరాలు మొత్తం పరిశీలించి, ఈ కేసు తేలే వరకు ఈ స్టే తేలే వరకు, అంటే ఆధారాలు పూర్తిగా దొరికే వరకు, అలాగే క్రిమినల్ కేసుల్లో నన్ను అక్రమంగా ఇరికించారని చెప్పేసి ఆ యొక్క కేసుల్లో ఎవరైతే ఫాల్స్గా కేసులో ఇరికించబడతారో వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. దాన్నే స్టే పిటిషన్ అంటారు. ఈ స్టే పిటిషన్ అంటే ఏంటంటే, హైకోర్టులో ఫైల్ చేసుకున్నప్పుడు ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు, అంటే ఏంటంటే ఫైల్ చేసుకున్న వెంటనే ఆ హైకోర్టులో స్టే పిటిషన్ క్లోజ్ అవ్వదు కాబట్టి, ట్రయల్ జరగదు కాబట్టి, ఆ ట్రయల్ హైకోర్టులో కేసు ఏదైతే ఉందో వీళ్ళు ఫైల్ చేసిన స్టే పిటిషను ఆ కేసు తేలే వరకు ఈ కింది స్థాయి కోర్టులో ఉన్నటువంటి క్రిమినల్ కేసుని ట్రయల్ ఆపమని చెప్పేసి హైకోర్టు ఇచ్చే ఆర్డర్నే స్టే ఆర్డర్ అంటాము. ఈ విధంగా ఏ కేసులోనైనా కానీ, ఏ ఎఫ్ఐఆర్లో అయినా కానీ, క్రిమినల్ కేసులో ముందు పోలీస్ స్టేషన్లో కానీ, ప్రైవేట్ కంప్లైంట్లో కానీ ఫైల్ చేసినప్పుడు ముందు ఆ కేసు ఏదైనా కానీ, ఏ కేసు అయినా కానీ క్రిమినల్ కేసు ముందు లోయర్ కోర్టులోనే ఫైల్ చేస్తారు. పోలీసు వారు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అది లోయర్ కోర్టుకి వచ్చింది. ఆ కేసును ట్రయల్ అనేది స్టార్ట్ అయ్యేది ముందు, ఏ కేసు అయినా కానీ క్రిమినల్ కేసు ముందు లోయర్ కోర్టులోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఆ లోయర్ కోర్టుకి హైకోర్టు ఇచ్చే ఆర్డర్ని హైకోర్టులో వేసిన పిటిషన్ తేలే వరకు ఆ క్రిమినల్ కేసు యొక్క ట్రయల్ మీరు కండక్ట్ చేయమాకండి, ఇది తేలే వరకు దాని ప్రొసీడింగ్స్ ఆపమని చెప్పి హైకోర్టు కింది స్థాయి కోర్టుకి ఇచ్చేటువంటి ఆర్డర్నే స్టే ఆర్డర్ అంటాము. ఆ కింది స్థాయి కోర్టు ఈ స్టే వేకేట్ అయ్యే వరకు ఆ కేసు అనేది ట్రయల్ అనేది జరగకుండా ఆపేస్తారు. దీన్నే ఫ్రెండ్స్ స్టే ఆర్డర్ అంటారు.
మీకు అర్థమయ్యే ఉంటుంది. సివిల్ కేసుల్లోనూ స్టే ఆర్డర్ ఉంటుంది, క్రిమినల్ కేసుల్లోనూ స్టే ఆర్డర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.